ఈరోజు మనం ఎక్సెల్లో సేల్స్ రిపోర్ట్ గురించి వివరంగా తెలుగులో నేర్చుకుందాము. ఇక్కడ సేల్స్ రిపోర్ట్ టేబుల్ ఒకటి ఇచ్చింది. దీంట్లో ఎంప్లాయీ నేము, ప్రొడక్ట్, క్వాంటిటీ, రేటు మనకి ఆల్రెడీ ఇచ్చున్నాయి. మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీంట్లో అమౌంట్, దీనికి 2% ట్యాక్స్, 5% కమిషన్ ఇంక్లూడ్ చేసి టోటల్ చేయాలి. ఓకే, అమౌంట్ చేయాలంటే ఇప్పుడు ఫార్ములా ఉపయోగించాము. మనం ఈక్వల్ టు క్వాంటిటీ ఉన్న సెల్లు మల్టిఫై రేటు, ఎంటర్. 175 అమౌంట్ వచ్చింది. ఈ 175కి 2% ట్యాక్స్ యాడ్ చేయాలి. ఈక్వల్ టు ఈక్వల్ టు 175 మల్టిఫై 2%, ఎంటర్. 3.50. సేమ్ అదే విధంగా కమిషన్ 5% కమిషన్ యాడ్ చేయాలి 175కి. ఈక్వల్ టు 175 మల్టిఫై 5%, ఎంటర్. 8.75. ఇప్పుడు టోటల్కి మనం సమ్ ఫంక్షన్ ఉపయోగిస్తాం. ఈక్వల్ టు సమ్ రేంజ్ మనం తీసుకుంటాము. అమౌంట్, ట్యాక్స్, కమిషన్ 3 రేంజ్లు తీసుకున్నాం. ఎంటర్. 187 టోటల్. 187. దీన్ని మొత్తం సెలెక్ట్ చేసుకొని మనకి డ్రాగ్ చేసామంటే మొత్తం రిపోర్టు వచ్చేస్తుంది. మొత్తం రిజల్ట్ వచ్చేస్తుంది. మొత్తం రిజల్ట్ మనకి షో అయిపోయింది. ఓకే, ఇదే విధంగా మనము యావరేజ్ టోటల్ వాల్యూ ఆఫ్ మిల్క్ సోల్డ్. మనం టోటల్ వాల్యూలో మిల్క్ ఎంత అమ్మాడో యావరేజ్ తీసుకోవాలి. అంటే దీనికి కండిషన్ అప్లై చేయాలి. కండిషన్ అప్లై చేయాలంటే యావరేజ్ ఇఫ్ ఈక్వల్ టు యావరేజ్ ఇఫ్ కండిషన్ వాడాలి. రేంజ్ మనం మిల్క్ గురించి తెలుసుకోవాలి. మిల్క్ ఉన్న కాలం రేంజ్ మొత్తం రేంజ్గా తీసుకోవాలి. కామా దీంట్లో క్రైటీరియా వచ్చేసి మిల్క్, కామా టోటల్ వాల్యూ తెలుసుకోవాలి కదా, ఈ రేంజ్ మళ్ళీ సెకండ్ రేంజ్. ఎంటర్. 475. మిల్క్ సోల్డ్, మిల్క్ అమ్మిన దాంట్లోకి మిల్క్ మీద యావరేజ్ 475. సేమ్ టోటల్ వాల్యూ ఆఫ్ కరోడ్ సోల్డ్. మొత్తం పెరుగు ఎంతకు అమ్మాడు అనేది మనం తెలుసుకోవాలి. మొత్తం అమ్మిన దాంట్లో పెరుగు ఎంత అమ్మాడు అది కూడా కండిషన్ అప్లై చేయాలి. కాబట్టి దీనికి కూడా ఈ ఫార్ములా వాడాలి. ఈక్వల్ టు సమ్ ఇఫ్ వాడాలి. రేంజ్ మనం ఏం తీసుకోవాలా? పెరుగు అంటే ప్రోడక్ట్ ఉన్న కాలంని రేంజ్గా తీసుకోవాలి. కామా మనకు దేని గురించి కావాలి? కరోడు క్రైటీరియా. ఓకే, కామా తర్వాత సోల్డ్, దీనిలో మొత్తం అమ్మింది వాల్యూ రేంజ్ తీసుకోవాలి. ఎంటర్. 1540 రూపాయల 80 పైసలు మొత్తం పెరుగు అమ్మాడు. సేమ్ అదే విధంగా ఎగ్స్, గుడ్లు ఎన్ని అమ్మాడు అనేది మనం క్వాంటిటీ తెలుసుకోవాలి టోటల్. సేమ్ ఇది కూడా సమ్ ఇఫ్ ఫంక్షన్ యూజ్ చేయాలి దీనికి. ఈక్వల్ టు సమ్ ఇఫ్ రేంజ్ ఎగ్స్ కాబట్టి ప్రొడక్ట్ రేంజ్ తీసుకోవాలి. కామా క్రైటీరియా వచ్చి ఎగ్స్, కామా మనకి దీంట్లో క్వాంటిటీ కావాలి. క్వాంటిటీ ఉన్న కాలంని మనం రేంజ్గా తీసుకోవాలి.
తీసుకున్నాం రేంజ్గా ఎంటర్ 111 టోటల్ ఎగ్స్ 111 సేల్ అయినాయి. అదేవిధంగా హైయెస్ట్ వాల్యూ ఆఫ్ సేల్స్, హైయెస్ట్ వాల్యూ మొత్తం మీద అన్నిటికంటే ఎక్కువ అమ్మిన వాల్యూ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అంటే దీనికి మ్యాక్స్ ఫంక్షన్ వాడాలి. మ్యాక్స్ హైయెస్ట్ వాల్యూ రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి. టోటల్ రేంజ్ హైయెస్ట్ ఎంటర్. హైయెస్ట్ 669 అన్నిటికంటే ఎక్కువ ఇది హైయెస్ట్. సేమ్ అదేవిధంగా లోయెస్ట్ మినిమం సేమ్ రేంజ్ సెలెక్ట్ చేసుకుందాం. ఎంటర్ 120 లోయెస్ట్ వాల్యూ 120 మొత్తంలో లోయెస్ట్ వాల్యూ 120. సేమ్ అదేవిధంగా టోటల్ కమిషన్ ఎర్నడ్ బై వికాస్ ఆన్ మిల్క్. వికాస్కి టోటల్ కమిషన్లో వికాస్కి పాల మీద ఎంత కమిషన్ వచ్చిందనేది తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు దీంట్లో 2 కండిషన్లు మనం అప్లై చేయాలి. 2 కండిషన్లు అప్లై చేయాలంటే సమ్ ఐఎఫ్ఎస్ ఫంక్షన్ వాడాలి. ఈక్వల్ టు సమ్ ఐఎఫ్ఎస్ ఫంక్షన్ వాడాలి. సమ్ రేంజ్ అంటే మనకి కమిషన్ అడిగాడు కదా, మనకు కమిషన్ ఉన్న కాలం రేంజ్గా సెలెక్ట్ చేసుకోవాలి. సమ్ రేంజ్ ఇది కామా నెక్స్ట్ రేంజ్ 1 ఎవరిది కావాలా? వికాస్ది కావాలి. వికాస్ ఎక్కడున్నాడు? వికాస్ ఎంప్లాయీ నేమ్ ఇది రేంజ్గా సెలెక్ట్ చేసుకోవాలి. కామా దీంట్లో క్రైటీరియా ఎవరు? వికాస్. కామా నెక్స్ట్ మనకి దేని మీద తీసుకోవాలి? మనకి పాల మీద తీసుకోవాలి. ఈ రేంజ్ తీసుకోవాలి, ప్రొడక్ట్ ఉన్న రేంజ్. కామా పాలు ఎంటర్ 15. వికాస్కి మొత్తం పాల మీద 15 రూపీస్ కమిషన్ వచ్చింది. చెక్ చేస్తామా? వికాస్కి మిల్క్ మీద 15 రూపీస్ మనకు కరెక్ట్గానే వచ్చింది. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.